తెలంగాణలో పంచాయతీ ఎన్నికలపై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ నెలాఖరులోగా స్థానిక సంస్థలకు ఎన్నికల స్కెడ్యూల్ వస్తుందని అన్నారు. రేపు జరిగే కేబినెట్లో ఎన్నికల తేదీలపై స్పష్టత ఇస్తామని చెప్పారు. ఫస్ట్ ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు ఉంటాయని, అవి పూర్తయిన తర్వాతనే సర్పంచ్, మున్సిపల్ ఎన్నికలుండే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి భూపాల్ ఫోన్ లైన్లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. భూపాల్, చెప్పండి, స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి మంత్రి పొంగులేటి కీలక వ్యాఖ్యలు చేశారు కదా, ఏంటి పూర్తి డీటెయిల్స్? పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఎప్పుడో జరగాల్సిన ఎన్నికలు, ఈ ఎన్నికల్లో రిజర్వేషన్ల వ్యవహారంలో అంటే బీసీ రిజర్వేషన్లు పెంచి ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టింది. ఈ నేపథ్యంలో ఎన్నికల ఆలస్యమైన విషయం తెలిసింది. ఈ నేపథ్యంలో కొద్దిసేపటి క్రితం మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాలేరు నియోజకవర్గ సంబంధించి కార్యకర్తలతో ఇంటర్నల్ గా సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ సమావేశంలో వాళ్ళని ఉద్దేశించి మాట్లాడుతూ ఈ నెలాఖరులోగా స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఎన్నికల షెడ్యూల్ వచ్చే అవకాశం ఉంది. దీనికి సంబంధించి ఈసారి జరగనున్న కేబినెట్ సమావేశంలో ఒక నిర్ణయం తీసుకుంటారు అని చెప్పడం జరిగింది. అంటే మండలాల వారీగా ఆయన కార్యకర్తలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ సమావేశాల్లో ఈ విషయాన్ని గురించి ఒక స్పష్టత అయితే ఇవ్వడం జరిగింది. ముందుగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు అంటే జిల్లా పరిషత్ చైర్మన్ల ఎన్నికలు జరుగుతాయి. అవి పూర్తయిన తర్వాతనే వెంటనే మళ్ళీ సర్పంచ్ ఎన్నికలకు నోటిఫికేషన్ వస్తుంది. అయితే ఈ సర్పంచ్ ఎన్నికల తర్వాతనే మళ్ళీ మున్సిపల్ ఎన్నికలకు కూడా నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంటుంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఒక ప్రణాళిక తయారైంది. అదేవిధంగా ఈ ఎన్నికలు ఏ క్షణానైనా నోటిఫికేషన్ వచ్చేందుకు అవకాశం ఉంటుంది. అంటే కేబినెట్ సమావేశంలో ఒక స్పష్టత ఇచ్చిన తర్వాత ఎప్పటికే వెంటనే ఎన్నికలు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ విషయంలో మీరు చాలా అంటే జాగ్రత్తగా ఉండాలి. గ్రామాల్లో అంటే పంచాయతీ ఎన్నికలకు సంబంధించి అదే సర్పంచ్ ఎన్నికలు కావచ్చు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి ఏకగ్రీవాలు ఎక్కువగా చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అదేవిధంగా ఏకగ్రీవాలతో పాటు ఎక్కడ కూడా ప్రత్యర్థులకు అవకాశం లేకుండా అంటే ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి సంక్షేమ కార్యక్రమాలు ఎక్కువగా చేస్తున్నాం. ఎన్ని ఇండ్లు అడిగినా అన్ని ఇండ్లు ఇస్తున్నాం. అదేవిధంగా రోడ్లు, రైతు బంధు, రుణమాఫీ ఇవన్నీ కూడా ప్రభుత్వం సంక్షేమ పథకాలకు ఎక్కువగా ప్రాధాన్యత చేస్తుంది. అదేవిధంగా గ్రామాల్లో ఇందిరమ్మ ఇండ్లు విషయంలో ప్రతిష్టాత్మక తీసుకొని ఇందిరమ్మ ఇండ్లు మీకు మంజూరు చేస్తున్నాం. కాబట్టి మీరు అందరూ కూడా జాగ్రత్తగా ఈ ఎన్నికల్లో ప్రత్యర్థికి అవకాశం లేకుండా ఉండే విధంగా ముందు అవసరమైతే ఏకగ్రీవంగా చేసుకోవాలి. ఆ తర్వాత కాదని పరిస్థితులు ఉన్నప్పుడు ప్రత్యర్థులకు అవకాశం లేకుండా మనమే కాంగ్రెస్ పార్టీ గెలిచే విధంగా చూసుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పారు. అయితే ఆయన చెప్పే దాంట్లో ఈ ఎన్నికలకు సంబంధించి ఈ నెలాఖరికి నోటిఫికేషన్ వస్తుందని చెప్పడం అనేది చాలా కీలకమైన అంశం. ఇప్పటికే మండలాల వారిగా అంటే అన్ని నియోజకవర్గాల్లో కూడా ఎమ్మెల్యేలు, అదేవిధంగా మంత్రులు ఉన్న వాళ్ళు మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ కూడా అన్ని నియోజకవర్గాల్లో ప్రత్యేక సమావేశాలు అయితే కార్యకర్తలు చేస్తున్నారు. ఎందుకంటే ఒక్కొక్క గ్రామం నుంచి 5-6 కార్యకర్తలు పిలిచి వాళ్ళతో మండలాల వారిగా సమావేశాలు అయితే అందరూ ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాలుగా చేస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇప్పుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి చేసిన ప్రకటన కూడా అంటే కార్యకర్తలను ఉద్దేశించి ఆయన చేసిన ప్రకటన కూడా ఎన్నికలు ఈ నెలాఖరుకు వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. రైట్ భూపాల్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.